అందరికీ నమస్కారం అండి. రీసెంట్‌గా ఎస్‌బీఐ నుంచి మనకు ఒక మంచి నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు ఆ నోటిఫికేషన్ ఏంటో మనం చూద్దాం. సో, ప్రెజెంట్ మనం వెబ్‌సైట్‌లోకెళ్ళామండి. అందులో మనకు ఓపెన్ చేస్తే గనక ఫస్ట్ ఉన్నదే మనకి ఈ నోటిఫికేషన్ అనమాట. రిక్రూట్‌మెంట్ ఆఫ్ స్పెషల్ క్యాడర్ ఆఫీసర్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్. బట్ ఇది పర్మనెంట్ జాబ్ కాదండి. కాంట్రాక్ట్ బేసిసే. బట్ ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్ అనమాట ఈ జాబ్‌కి. ఇందులో 3 కేటగిరీ పోస్ట్స్ ఉంటాయి. అవన్నీ కూడా నేను ఇప్పుడు వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, అందరూ తప్పనిసరిగా వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా అందరూ వీడియో మొత్తం చూడండి. ఎందుకంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నీట్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది చాలా మంచి నోటిఫికేషన్ అండ్ దీని లాస్ట్ డేట్ కూడా మనకి జనవరి 5th 2026 అనేది దీని లాస్ట్ డేట్. సో, అందరూ గమనించండి. జనవరి 5th 2026 అనేది లాస్ట్ డేట్. సో, ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్ అనేది ఓపెన్ చేస్తున్నాము. సో, ఓపెన్ అయింది చూడండి. సో, దిస్ ఈజ్ ద నోటిఫికేషన్. ఓకే. ఫస్ట్ ఏముంది, దీనికి ఫస్ట్ ఇనీషియల్గా 23rd డిసెంబర్ వరకే లాస్ట్ డేట్ ఇచ్చారండి. ఇది మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది డిసెంబర్ 2 నుంచి తీసుకుంటున్నారు, కానీ డిసెంబర్ 23rdకి ఎండ్ అయిపోతుందని చెప్పారు. కానీ మనకి ఇది తర్వాత ఎక్స్టెండ్ చేయడం జరిగిందనమాట. ఈ నోటిఫికేషన్లో 23 ఉంది కదా అయిపోయిందని అనుకోవద్దు. దీని లాస్ట్ డేట్ అనేది మనకి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్లోనే ఇచ్చారు. సో, అందరూ అదొకసారి చూడండి. లాస్ట్ డేట్ అనేది మనకి 5th జనవరి. సో, ఇంకా 5 డేసే ఉంది. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు తప్పనిసరిగా ఇది అప్లై చేసుకోండి. ఇట్స్ ఎ వెరీ గుడ్ నోటిఫికేషన్. సో, ఇక్కడ చూస్తే మనకి డీటెయిల్స్ ఆఫ్ పోస్ట్స్ ఆర్ వేకెన్సీస్కి వెళ్తే ఇక్కడ మనకి 3 టైప్స్ ఆఫ్ పోస్ట్స్ ఉన్నాయండి. ఫస్ట్ వచ్చేసి వీపీ వెల్త్ ఎస్ఆర్ఎం, సెకండ్ ఏవీపీ వెల్త్ ఆర్ఎం, థర్డ్ వచ్చేసరికి కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్. ఇందులో మనకి టోటల్ పోస్ట్స్ వచ్చేసి చూసుకుంటే ఏ కేటగిరీ అంటే మనకి వీపీ వెల్త్లో 506 ఉన్నాయి, ఏపీవీ వెల్త్లో 206 ఉన్నాయి, కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్లో టోటల్గా 284 వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తం మనం కౌంట్ చేసినట్లయితే కనుక మొత్తం మనకి 900 వేకెన్సీస్ ప్లస్సే ఉన్నాయి. చూడండి, 500 +2 ఇక్కడే 900 కనపడుతున్నాయి కదా మీకు. దగ్గర 1000 పోస్ట్స్ ఉన్నాయండి. అప్లై చేసుకోవచ్చు. అయితే వీపీ వెల్త్, ఏవీపీ వెల్త్కి మీకు ఎక్స్పీరియన్స్ కావాలి. కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్కి మీకు అసలు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఏజ్ లిమిట్స్ కూడా చూస్తే వీపీ వెల్త్కి మినిమం 26, మ్యాక్సిమం 42, ఏవీపీ వెల్త్కి 23, 35, కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ మటుకు మినిమం 20 years ఉన్న అప్లై చేసుకోవచ్చు. బట్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 35. అంటే జస్ట్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు కూడా కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఫ్రెషర్స్ ఉంటారు కదా, రీసెంట్గా బీటెక్కో లేదంటే డిగ్రీయో కంప్లీట్ అయ్యి బ్యాంక్ జాబ్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళు, ఇది మంచి అవకాశం అండి. ఇప్పుడు పర్మనెంట్ జాబే రావాల్సిన అవసరం లేదు. ఇది మనకి ఇందులో 5-6 years అనేది కాంట్రాక్ట్ పీరియడ్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. మంచి స్టార్టింగ్లోనే మంచి ప్యాకేజెస్ ఇస్తున్నారు వీళ్ళు. మనకి 6 lakhs 7 lakhs అలా ప్యాకేజెస్ ఆఫర్ చేస్తున్నారు. సో, ఇట్స్ ఎ వెరీ గుడ్ శాలరీ ఫర్ ఏ ఫ్రెషర్ అనమాట. మీరు సాఫ్ట్వేర్కి వెళ్ళినా స్టార్టింగ్ అంత శాలరీ ఇప్పుడు ఎన్ని కంపెనీస్ ఆఫర్ చేస్తున్నాయండి. జనరల్ సిటీసీ అనేది స్టార్టింగ్ 3.25 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో, ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ గమనించండి, అమరావతిలోనే చూడండి ఎన్ని ఉన్నాయో. ఈ కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ 11 ఉన్నాయి, ఏవీపీ వెల్త్ 5 ఉన్నాయి, వీపీ వెల్త్ 13 ఉన్నాయి. సో, మనం ఇక్కడ హాయిగా జాబ్ వస్తే అమరావతిలోనే ఉండి ఇంటి దగ్గర నుంచి వెళ్తా మంచిగా మన ఏపీలోనే ఉండి జాబ్ చేసుకోవచ్చు. ఎక్కడో వేరే చెన్నైయో బెంగళూరో వెళ్ళాల్సిన పని కూడా లేకుండా. సో, ఇది చాలా మంచి అవకాశం అండి. అందరూ సద్వినియోగం చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమి ఇస్తున్నాడంటే, మనం ఇక్కడ 3 సర్కిల్స్ అనేవి ఆప్ట్ చేసుకోవాలని చెప్తున్నాడు అనమాట. అంటే ఇప్పుడు మనం అప్లై చేసుకుంటాం కదా, అప్లై చేసుకుంటున్నప్పుడు ఇనీషియల్గా 3 డిఫరెంట్ సర్కిల్స్ అనేది మనం ఆప్ట్ చేసుకోవాలి ఆన్లైన్ అప్లికేషన్ పెడుతున్నప్పుడు. ఒకవేళ సేమ్ సర్కిల్ పెడితే కనుక బ్యాంక్ యొక్క డిస్క్రిప్షన్ అనమాట. అంటే మనకి పెట్టిన సర్కిల్స్లో ఎక్కడ పోస్టింగ్ ఇవ్వాలనేది బ్యాంక్ డిసైడ్ చేస్తుంది. బట్ 3 సర్కిల్స్ అనేది మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు నీట్గా క్లియర్గా డిఫరెంట్ సర్కిల్స్ అంటే మీరు ఎక్కడైతే జాబ్ చేయాలనుకుంటున్నారో అక్కడ పెట్టుకోండి. లైక్ ఫస్ట్ అమరావతి పెట్టుకున్నారు అనుకోండి, సెకండ్ హైదరాబాదు, తర్వాత చెన్నై, అలా పెట్టుకోవాలన్నమాట. ఓకేనా, అది దాని గురించి చెప్తున్నాడు వాడు అక్కడ. నెక్స్ట్ ఏం ఇంపార్టెంట్ పాయింట్స్లో ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ కొన్ని కండిషన్స్ పెడుతున్నాడు వీడు. అంటే లైక్ ప్రీవియస్ రిక్రూట్మెంట్ ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా, అందులో కనుక మీరు ఒకవేళ జాయిన్ అయ్యి మధ్యలో మానేశారనుకోండి ఇట్లాంటి దాంట్లో, లేదంటే సెలెక్ట్ అయ్యి జాయిన్ అవ్వకపోయినా ఇలాంటి పోస్ట్స్ ఉంటాయి కదా, ప్రీవియస్గా మీరు అప్లై చేసి జాయిన్ అవ్వకుండా సెలెక్ట్ అయిన వాళ్ళు, లేదంటే జాయిన్ అయిపోయి మధ్యలో మానేసి వచ్చిన వాళ్ళు దీనికి అప్లై చేయడానికి ఎలిజిబుల్ కాదంట.
అదే ఇక్కడ చెప్తున్నారు చూసారా. ఏమంటున్నాడు అక్కడ, అప్లయింగ్ ఫర్ పోస్ట్ ఆర్ వేకెన్సీ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ నాన్ జాయినింగ్. సో ఆ దిస్ ప్రొవిజన్ షల్ బి అప్లికబుల్ టు ఆల్ క్యాండిడేట్స్ పార్టిసిపేటింగ్ ఇన్ కరెంట్ అండ్ ద ఫ్యూచర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా. సో వాళ్ళు అసలు ఈ పోస్ట్కి అప్లై చేయడానికి ఎలిజిబుల్ కాదు అనే పాయింట్ అక్కడ మెన్షన్ చేస్తున్నాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ 3 points అవేనండి, డిఫరెంట్ కండిషన్స్ అనమాట. ఫస్ట్ ఏంటంటే మీరు ప్రీవియస్గా ఈ పోస్ట్ అప్లై చేసేసి సెలెక్ట్ అయ్యి జాయిన్ అవ్వకపోవడం ఒక కండిషను. సెకండ్, జాయిన్ అయ్యి రిజైన్ చేయడం సెకండ్ కండిషను. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే డిబార్ అయిపోయి, అంటే ఒకవేళ ఈ పోస్ట్లో జాయిన్ అయిపోయి మధ్యలో ఏదన్నా మీ మిస్బిహేవియర్ వల్ల డిబార్ అయిపోయిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు. దీస్ ఆర్ ద 3 conditions దే ఆర్ మెన్షనింగ్ దేర్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఏమేం కావాలో ఇక్కడ చెప్తున్నారు అనమాట. వేకెన్సీస్ రిజర్వ్ ఫర్ ఓబీసీ కేటగిరీ వాళ్ళు ఖచ్చితంగా నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. నాన్ క్రీమీ లేయర్ అంటే మీలో చాలామంది తెలిసే ఉంటుంది కదా, మనకి సెంట్రల్ గవర్నమెంట్కి ఒక ఇన్కమ్ లిమిట్ అనేది ఇస్తుంది. ఆ ఇన్కమ్ లిమిట్లో ఉన్న వాళ్ళందరూ నాన్ క్రీమీ లేయర్ కిందే వస్తారనమాట. ఈడబ్ల్యూఎస్ కూడా ఇన్కమ్ అండ్ అసెస్ సర్టిఫికేట్ అనేది ఏ ఇయర్కి ఆ ఇయర్, ఏ ఫైనాన్షియల్ ఇయర్కి ఆ ఫైనాన్షియల్ ఇయర్ మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. దానికి ప్రిస్క్రైబ్డ్ లిమిట్ అనేది ఉంటుంది. ఐ థింక్ 8 lakhs ఈజ్ ద లిమిట్. సో మీకు ఏమన్నా ఇంకా డీటెయిల్డ్గా ఈ ఓబీసీ సర్టిఫికేట్ అంటే ఏంటి, నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అంటే ఏంటి, ఈడబ్ల్యూఎస్లో ఇన్కమ్ లిమిట్స్ ఏంటివి, ఇవన్నీ ఏదన్నా మీకు ఇంకా డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే కనుక మనం ఇంకో సపరేట్ వీడియో చేద్దాము. మీకు ఇలా కావాలని కమెంట్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఓకేనా. సో మీరు ఇలా మెన్షన్ చేస్తే మనం సపరేట్గా ఇంకో వీడియో అనేది దీనికి సపరేట్గా డిజైన్ చేద్దాం. సో క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు కంపల్సరీగా పెట్టుకోవాలి. ఓకేనా. ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, పీడబ్ల్యూ అయితే పీడబ్ల్యూడి, ఓబీసీ అయితే ఓబీసీ. ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే మీ ఇందులో ఫస్ట్ 2 posts ఉన్నాయి కదా, అవి ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ పోస్ట్స్ అనమాట. సో మీకు ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అనేది ప్రజెంట్ ఎంప్లాయర్ నుంచి కంపల్సరీగా ప్రొడ్యూస్ చేయాలి. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు ఆల్రెడీ స్టేట్ బ్యాంక్ గ్రూప్లో కానీ ఏదైనా కంపెనీస్లో గవర్నమెంట్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్లో వర్క్ చేస్తుంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, రైట్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేయాలి. దట్ ఈస్ ద మెయిన్ కండిషన్ దే హ్యావ్ మెన్షన్ దేర్. ఓకే. నెక్స్ట్ ఏమంటున్నాడు వీడు, క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఇండికేట్ 3 different సర్కిల్స్. ఆల్రెడీ ఇది మనం మెన్షన్ చేసాం కదా. ఓకేనా. ఫర్ 3 posts. ఓకేనా. 3 postకి 3 different సర్కిల్స్ మెన్షన్ చేయమంటున్నాడు ఆన్లైన్ అప్లికేషన్ ఇచ్చినప్పుడు. ఏదన్నా ఇన్కరెక్ట్ సెలెక్షన్ కానీ రిపిటేషన్ ఆఫ్ సర్కిల్ కానీ ఏదన్నా ఉంటే కనుక బ్యాంకే ఒక అప్రోప్రియేట్ డెసిషన్ అనేది తీసుకుంటుంది అనేసి మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేశాడు. అర్థమైందా. నో రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఆఫ్ సర్కిల్ ప్రిఫరెన్స్ విల్ బి ఎంటర్టైన్డ్ అట్ ఎనీ స్టేజ్. అంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్లో పెట్టిన సర్కిల్ అంటే సర్కిల్ ఉంటుంది కదా, అదే ఫైనల్. తప్పించి తర్వాత మీరు మార్చుకోవాలంటే ఖచ్చితంగా కుదరదు అని వీడి ముందే మెన్షన్ చేస్తున్నాడు అనమాట. మెరిట్ లిస్ట్ ఎలా ఇస్తాడంటే, ఎలా ప్రిపేర్ చేస్తాడంట, ఫర్ సెలెక్షన్ విల్ బి ప్రిపేర్డ్ ఇన్ డిసైడింగ్ ఆర్డర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ స్కోర్స్. మీకు ఇంటర్వ్యూ ఉంటుందండి, ఎగ్జామ్ ఉండదు, డైరెక్ట్గా ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో మీరు స్కోర్ చేసిన మార్క్స్ బేస్ చేసుకుని దాని యొక్క మ్యాక్సిమం మార్క్స్ నుంచి కిందకి, డిసైడింగ్ ఆర్డర్ అంటే తెలుసు కదా, పెద్ద నుంచి చిన్న వరకు. సో ఎక్కువ మార్క్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కింద వరకు లిస్ట్ ఉంటుందని మెన్షన్ చేస్తున్నాడు. ఇక్కడ మ్యాండేటరీ ఎక్స్పీరియన్స్ అంటే వర్క్ ఎక్స్పీరియన్స్కి ఉన్నవాళ్ళు, అదే ఫస్ట్ 2 postస్కి ఎక్స్పీరియన్స్ కావాలని చెప్పాం కదా, ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అనేది ఎలాగా జనరేట్ చేయాలి, ఎలాగ సబ్మిట్ చేయాలనేది ఇక్కడ మెన్షన్ చేశాడనమాట. అంటే కాంబినేషన్ ఆఫ్ అపాయింట్మెంట్ లెటర్, రిలీవింగ్ లెటర్స్, కాంబినేషన్ ఆఫ్ ఆఫ్టర్ లెటర్స్ అండ్ ఐటీ రిటర్న్స్, ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశారు. అదొకసారి మీరు చదువుకోండి, అంటే అది మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఒకసారి నోటిఫికేషన్ తీస్తే ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళకి అది మనం స్పెషల్గా చెప్పాల్సింది ఏం లేదు. నెక్స్ట్ చూస్తే రెమ్యూనరేషన్ అండ్ కాంట్రాక్ట్ పీరియడ్ చూడండి, చూసారా. బీపీ వెల్త్ ఎస్ఆర్ఎం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి వాళ్ళకి సిటీసీ అప్పర్ రేంజ్ మనకి 44.70 lakhs ఇచ్చారు. నెక్స్ట్ ఏవీపీ వెల్త్కి 30 lakhs ఇచ్చారు. నెక్స్ట్ కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్, వీళ్ళు ఫ్రెషర్స్ అనమాట, వీళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, జస్ట్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు వచ్చి దీనికి అప్లై చేసేసుకుంటే వాళ్ళకి 6.2 lakhs per annum అనేది వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. చూసారా, 6.2 lakhs per annum అంటే మీరు లెక్కేసుకోండి, 6.2 lakhs బయట వాళ్ళు డివైడెడ్ బై 12 చేసుకోండి, ఎంత వస్తుంది పర్ మంత్. మినిమం 50,000 వస్తుంది.
ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ అండి. అందరూ మంచిగా అప్లై చేసుకోండి. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే బైఫర్కేషన్ ఆఫ్ యాన్యువల్ సిటీసీ. అంటే ఇప్పుడు మనకి అక్కడ హోల్గా చెప్పాడు కదా, లైక్ ఇప్పుడు కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ 6.2 ల్యాక్స్ అన్నాడు కదా, ఆ 6.2 ల్యాక్స్ అనేది మనకి ఎలాగ వస్తుంది అనేది, ఫిక్స్డ్ పే అనేది 4 ల్యాక్స్ అయితే అందులో మొబైల్ అలవెన్సెస్ అవన్నీ కలుపుకొని టోటల్గా 6 ల్యాక్స్ అనేసి మెన్షన్ చేస్తున్నాడు అనమాట అక్కడ. అది ఆ డీటెయిల్ అక్కడ. నెక్స్ట్ వచ్చేసి డీటెయిల్స్ ఆఫ్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ అనేది క్లియర్గా ఇచ్చాడనమాట ఇక్కడ. ఫస్ట్ పోస్ట్ వచ్చి వీపీ వెల్త్ ఎస్ఆర్ఎం. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఏం అడుగుతున్నాడు, గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్. సో మీరు ఏదో ఒక గ్రాడ్యుయేషన్ ఉండాలి. దాని యొక్క ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎంబీఏ కానీ సర్టిఫికేషన్స్ ఎన్ఐఎస్ఎం బిఏ కానీ సిఎఫ్పి ఆర్ సిఎఫ్ఏ సర్టిఫికేషన్స్ ఉంటే కనుక ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్. ఎంబీఏ ఉంది కదా అనేసి 60% కంటే తక్కువ ఉంటే ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్ అండి. 60% ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నాడు. అండ్ ఈ పోస్ట్కి 6 years ఎక్స్పీరియన్స్ ఇంటూ సేల్స్ అండ్ మార్కెటింగ్ అనేది మ్యాండేటరీ. అది కూడా విత్ లీడింగ్ పబ్లిక్ కానీ ప్రైవేట్ కానీ ఫారెన్ బ్యాంక్స్ కానీ వెల్త్ మేనేజ్మెంట్ ఫర్మ్స్ కానీ ఏఎంసీస్లో మినిమం 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఈ పోస్ట్కి మీరు ఎలిజిబుల్. దీని మ్యాక్సిమం హైయెస్ట్ గ్రాస్ ప్యాకేజ్ అంతా 40 lakhs అని చెప్తున్నారనమాట. దీనికి ఏంటి ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 6 years ఇంటూ సేల్స్ అండ్ మార్కెటింగ్. నెక్స్ట్ ప్రిఫర్డ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉందండి. పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మినిమం 6 years యాజ్ రిలేషన్షిప్ మేనేజర్ కానీ ఇవన్నీ ఉంటే ఇది ప్రిఫర్డ్ ఎక్స్పీరియన్స్. మనకి మెయిన్ వచ్చి 6 years ఉండాలన్నమాట మార్కెటింగ్ అండ్ సేల్స్లో. దట్ ఇక్కడ ఏమి ఇస్తున్నాడంటే మీ యొక్క కీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ పోస్ట్ వచ్చిందనుకోండి, అసలు మీరు ఏం చేయాలి అనేది ఇక్కడ మన కీ రెస్పాన్సిబిలిటీస్ ఏరియాస్లో మెన్షన్ చేస్తున్నాడు అనమాట. ఏమేమి ఇస్తున్నాడు, డీపెన్ రిలేషన్షిప్స్, వెల్త్ మేనేజ్మెంట్, కాంప్లియన్స్, బ్రాంచ్ డెవలప్మెంట్, ఇవన్నీ ఒకసారి మీరు చదువుకోండి. సో ఇదే ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉందంటే మీకు ఇవన్నీ కూడా ఈజీగా మీరు అండర్స్టాండ్ చేసుకుంటారు. లేదు మీకు ఏదన్నా ప్రాబ్లం ఉంది, మీకు అర్థం కాలేదంటే కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ బ్రీఫ్లీ. ఓకే, మనకి ఇక్కడ సెకండ్ పోస్ట్ చూసుకుంటే ఏవీపీ వెల్త్ ఆర్ఎం. సో దీని యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సేమ్ అండి, లాస్ట్ దానిలానే గ్రాడ్యుయేషన్ ఉండాలి. నెక్స్ట్ ప్రిఫర్డ్ ఏంటి, వెయిటేజ్ విల్ బి గివెన్ ఫర్ ద క్యాండిడేట్స్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫైనాన్స్ మార్కెటింగ్ బ్యాంకింగ్. ముందు దానికి 60% అడిగాడు, దీనికి అలాగే ఏం అడగలేదు లిమిట్, అది డిఫరెన్స్. నెక్స్ట్ సర్టిఫికేషన్స్ కామన్ అవి. దీనికి ఎక్స్పీరియన్స్ లాస్ట్ దానికి మనకి ఫస్ట్ పోస్ట్కి 6 years ఎక్స్పీరియన్స్ అడిగితే ఈ పోస్ట్కి 3 years ఎక్స్పీరియన్స్ ఇంటూ సేల్స్ అండ్ మార్కెటింగ్ అడిగాడు. లాస్ట్ పోస్ట్లో 6 years, ఈ పోస్ట్కి 3 years అనమాట. 3 years ఇంటూ సేల్స్ మార్కెటింగ్ విత్ లీడింగ్ పబ్లిక్ ప్రైవేట్ ఫారెన్ బ్యాంక్స్ వెల్త్ మేనేజ్మెంట్ ఫర్మ్స్ ఏఎంసీస్ అనమాట. అదే ఎస్బీఐ వెల్త్ సిఆర్ఈస్లో చేసినట్లయితే 4 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు. ఇక్కడ 4 years అని పెట్టారు ఏంటండి, ఆ ఫస్ట్లో 3 years ఉంది కదా అని చాలామందికి డౌట్ రావచ్చు. ఎస్బీఐ వెల్త్ సిఆర్ఈస్లో చేసిన వాళ్ళకి మట్టుకే 4 years ఎక్స్పీరియన్స్ కావాలి, మిగతా అందరికీ 3 years ఎక్స్పీరియన్స్ సరిపోతుంది అనమాట. ఓకే, ఎనీ గ్రాడ్యుయేషన్ and 3 years of experience. These are the main minimum qualification, post qualification requirements for qualify this post అనమాట. ఓకే, నెక్స్ట్ ఏం అడుగుతున్నారు, స్పెసిఫిక్ స్కిల్స్ ఏంటంటే స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కావాలంటున్నారు. అది మీరు మార్కెటింగ్ సేల్స్కి వెళ్తే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మ్యాండేటరీ అండి, అది మ్యాండేటరీ కన్ఫర్మ్గా. ఎందుకంటే మీరు మార్కెటింగ్ సేల్స్ వైపు చూస్ చేసుకున్నారంటేనే కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు కంపల్సరీ బాగా ఉండాలి. అమ్మో మా కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు కదా, మేము ఎలా అప్లై చేస్తే ఎలా అని భయపడకండి. అవి మీరు జాయిన్ అయిన తర్వాత ఫ్లోలో అంతే వచ్చేస్తాయండి, ఎవరికి పుట్టుకతో అన్నీ రావు కదా. సో వీ కెన్ ఇంప్రూవ్ అవర్ సెల్ఫ్స్ అంతే. దీని యొక్క రెస్పాన్సిబిలిటీస్ చూసినట్లయితే డీపెన్ రిలేషన్షిప్స్, గ్రో ద కాసా ఆఫ్ దిస్ పోర్ట్ఫోలియో, సెల్లింగ్ మార్టగేజెస్, క్రెడిట్ కార్డ్స్ అండ్ డ్రైవన్ ఛానల్ మైగ్రేషన్. సెల్లింగ్ మార్టగేజెస్ అంటే ఏంటంటే అండి, ఇప్పుడు మనం ఏదైనా లోన్ తీసుకుంటే ఖచ్చితంగా ప్రాపర్టీ మార్టగేజ్ చేస్తారు. అంటే ఆ ప్రాపర్టీ అనేది వాళ్ళ కింద పెట్టుకుంటారు కదా, దాన్ని మార్టగేజ్ ప్రాపర్టీ అంటారు. ఇప్పుడు ఆ మార్టగేజ్ ప్రాపర్టీ అనేది ఒకవేళ వీళ్ళు అంటే బ్యాంకర్ కదా, వీళ్ళు బ్యాంక్ వాళ్ళు లెండ్ చేసిన వాళ్ళు వీళ్ళకి బ్యాంక్ అమౌంట్ అనేది తిరిగి పే చేయలేదనుకోండి, అప్పుడు ఆ ప్రాపర్టీస్ అనేది మీరు అమ్మాలన్నమాట. సో దాన్ని సెల్లింగ్ మార్టగేజ్ ప్రాపర్టీస్ అంటారు. ఓకే, నెక్స్ట్ వెల్త్ మేనేజ్మెంట్. ఓకే, సెల్లింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, ఎస్ఐపిస్ అవన్నీ చేయాలంట. బ్రాంచ్ డెవలప్మెంట్, ఇవన్నీ కామనే అండి. నెక్స్ట్ థర్డ్ పోస్ట్ చూస్తే
కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్. దీనికి ఏంటంటే మనకి కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మ్యాండేటరీ వచ్చేసరికి ఎనీ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అంటే మీరు డిగ్రీ చేసినా పర్లేదు, బీటెక్ చేసినా పర్లేదు, ఏ పోస్ట్ చేసినా పర్లేదు. కానీ ఏంటంటే ఇక్కడ ఇంకోటి మ్యాండేటరీ ఉంటుంది. ఏంటది మ్యాండేటరీ? 2 వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది మ్యాండేటరీ. ఇక్కడ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ చూపిస్తున్నాడు కదా, ప్రిఫర్డ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డాక్యుమెంటేషన్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ విల్ బి డిజైరబుల్. ఇక్కడ ఏమని ఇస్తున్నాడు వాడు? డిజైరబుల్ అని ఇస్తున్నాడు. డిజైరబుల్ అంటే ఏంటి? ఇట్స్ నాట్ మ్యాండేటరీ అని అర్థం అనమాట. అర్థమైందా? సో డిజైరబుల్ అంటే అవి మ్యాండేటరీ ఏం కాదు. సో మీరు అక్కడ ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు కదా, మాకు ఎక్స్పీరియన్స్ కంపల్సరీగా కావాలి, ఇప్పుడు మాకు ఎక్స్పీరియన్స్ లేదు కదా అని కంగారు పడకండి. ఎనీ ఫ్రెషర్స్, మీరు బీటెక్ చేసినా, డిగ్రీ చేసినా, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినా, ఏం చేసినా మినిమం క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ అంతే. పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశాం కదా, ఎలిజిబుల్ కాదు కదా అని మిత్తులో ఉండొద్దు మీరు. సో ఎనీ గ్రాడ్యుయేట్ ఈస్ ఎలిజిబుల్ హియర్ అండ్ ఎక్స్పీరియన్స్ ఈస్ నాట్ నీడ్, ఓన్లీ డిజైరబుల్ హియర్. ఓకే. సెకండ్ మ్యాండేటరీ స్కిల్ వచ్చేసి మీరు ఖచ్చితంగా 2 వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అది అందరికీ ఉంటుందిలేండి, ఈ కాలంలో 2 వీలర్ అందరికీ వచ్చు. ఒకవేళ మీకు 2 వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే మీరు ఈ పోస్ట్ అప్లై చేసినప్పుడే దానికి కూడా అప్లై చేసుకోండి, 1 మంత్లో వచ్చేస్తుంది. ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ కదా. ఓకే. నెక్స్ట్ వచ్చేసి దీనికి ఒక జాబ్ ప్రొఫైల్ ఇచ్చారు. మెయిన్గా డాక్యుమెంటేషన్ వర్క్ ఉంటుందండి మీకు. అంటే దీనికి మెయిన్గా మీరు చేయాల్సింది ఏంటంటే సపోర్ట్ టు రిలేషన్షిప్ మేనేజర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ కలెక్ట్ చేసుకుని క్లయింట్స్కి ఇవ్వడం, క్లయింట్స్ దగ్గర నుంచి డాక్యుమెంట్స్ తీసుకొచ్చి రిలేషన్షిప్ మేనేజర్స్కి ఇవ్వడం. మెయిన్గా మీ రెస్పాన్సిబిలిటీ అదే ఉంటుందన్నమాట. అంతా కూడా డాక్యుమెంట్ ఎక్స్చేంజ్ ఉంటుంది, డోర్ స్టెప్ బ్లాంకింగ్ ఉంటుంది టు క్లయింట్స్కి, ఇవన్నీ ఉంటాయన్నమాట. మెయిన్గా అంత పెద్ద కష్టమైన రోల్ కూడా ఏం కాదు. యూ కెన్ ఈజీలీ మేనేజ్ దిస్ రోల్ ఇఫ్ యూ గాట్ దిస్ ఆపర్చునిటీ. ఓకే. నెక్స్ట్ లీవ్ గురించి ముందుగానే వీళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తున్నారు. ఏమని మెన్షన్ చేస్తున్నారంటే 30 days ఫైనాన్షియల్ ఇయర్ మొత్తంలో 30 days ఆఫ్ లీవ్ అనేది గ్రాంట్ చేస్తారంట. ఏదైనా ప్రాపర్ జెన్యూన్ రీజన్ ఉంటే 30 days ఆఫ్ లీవ్ అనేది వాళ్ళు ఖచ్చితంగా గ్రాంట్ చేస్తారంట. నెక్స్ట్ దీనికి నోటీస్ పీరియడ్ ఇస్తారు. నోటీస్ పీరియడ్ అంటే ఏంటంటే మీరు వాళ్ళు ఒకవేళ టెర్మినేట్ చేయాలనుకుంటే 2 months ప్రయర్గా నోటీస్ ఇచ్చి టెర్మినేట్ చేయొచ్చు అని చెప్తున్నారు. మ్యాక్సిమం మీ మీద ఏదైనా డిస్ప్యూట్స్ ఉంటే తప్పించి జనరల్గా అయితే చేయరండి. కాంట్రాక్ట్ పీరియడ్ 5 years ఉంటే 5 years కంటిన్యూ చేయిస్తారు. నెక్స్ట్ కాల్ లెటర్ ఫర్ ఇంటర్వ్యూ. ఇంటిమేషన్ ఆర్ కాల్ లెటర్ ఫర్ ఇంటర్వ్యూ విల్ బీ సెండ్ బై ఈమెయిల్ ఆర్ విల్ బీ అప్లోడెడ్ ఆన్ బ్యాంక్ వెబ్సైట్. నో హార్డ్ కాపీ విల్ బీ సెంట్. సో ఏంటంటే ఇంటర్వ్యూ లెటర్ అనేది హార్డ్ కాపీస్లో ఏమీ పంపించరంట వీళ్ళు. ఎలా ఖచ్చితంగా మెయిల్ కానీ వెబ్సైట్లో కానీ చెక్ చేసుకోవాలని ముందుగానే మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? షార్ట్ లిస్టింగ్ చేస్తారండి. ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు అప్లికేషన్ పంపిస్తారు. అప్లికేషన్తో పాటు మీ మ్యాండేటరీ సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా, లైక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే గ్రాడ్యుయేషన్ అడిగారు, ఫస్ట్ 2 పోస్ట్కి ఎక్స్పీరియన్స్ అడిగారు. సో ఇలా మ్యాండేటరీ సర్టిఫికేట్స్ అనేవి మీరు సాఫ్ట్ కాపీస్ అనేవి వాళ్ళకి సెండ్ చేయాలి. సో అవి బేస్ చేసుకుని వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి పిలుస్తారనమాట. ఎగ్జామ్ ఏ ఉండదండి, దీన్ని గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూ ఒకటే ఉంటుంది. సో అలాగా మీరు పంపించిన అప్లికేషన్స్ అన్నీ షార్ట్ లిస్ట్ చేసేసి తర్వాత ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూ వచ్చేసరికి 100 marks ఉంటుంది. దీని యొక్క క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి ఇక్కడైతే ఏమి ఇవ్వలేదు, అది బ్యాంక్ అనేది డిసైడ్ చేస్తుందంట. అదే మెన్షన్ చేశారు ఇక్కడ. మెరిట్ లిస్ట్ ఫర్ సెలెక్షన్ విల్ బి ప్రిపేర్డ్ ఇన్ డిసైడింగ్ ఆర్డర్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదండి. నెక్స్ట్ సిటీసీ నెగోషియేషన్. అంటే మీరు ఒకవేళ ఇప్పుడు ఒక మంచి ప్యాకేజ్లో ఉండి దీనిలోకి రావాలనుకుంటే దాని మీద కూడా వీళ్ళతో డిస్కస్ చేయొచ్చు, మాట్లాడొచ్చు అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఓకే. సో దాని గురించి మెన్షన్ చేశారు. సో ఇంకా ఆన్లైన్లో మీరు ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేస్తారు కదా, అప్లై చేసినప్పుడు కంపల్సరీగా సాఫ్ట్ కాపీస్ అనేవి పెట్టండి. చాలామంది సాఫ్ట్ కాపీస్ అనేది మిస్ చేసేసి అప్లికేషన్ అనేది ఆన్లైన్ చేసేస్తారు. బట్ అలా చేస్తే ఏంటంటే మీ అప్లికేషన్ అనేది షార్ట్ లిస్ట్ అవ్వదు. మీ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అవ్వలేదనుకోండి, అనవసరంగా ఇంత అప్లై చేసి ఇది చేసి ఇదంతా వేస్ట్ కదా. సో ఖచ్చితంగా మీరు అప్లికేషన్ అనేది ఆన్లైన్లో చేస్తున్నప్పుడు మీరు కంపల్సరీగా సాఫ్ట్ కాపీస్ అనేవి అటాచ్ చేసి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయండి. ఇక్కడ ఏమడుగుతున్నాడు, క్యాండిడేట్ షుడ్ హ్యావ్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి. సో అప్లై చేయాలంటే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అనేది కంపల్సరీగా ఉండాలి అనేసి అంటున్నారనమాట. ఇట్ విల్ హెల్ప్ హిమ్ ఫర్ గెట్టింగ్ కాల్ లెటర్స్ కానీ ఇంటర్వ్యూ లెటర్ కానీ రావడానికి ఈమెయిల్ అనేది యూజ్ అవుతుందని పెట్టారు. సో ఎలా అప్లై చేయాలి అనేది మీకు తెలియకపోతే దాని మీద నేను ఇంకో వీడియో చేస్తానండి. సో
మీకు ఒకవేళ ఎలా అప్లై చేయాలో ఇంకో వీడియో కావాలంటే కింద కమెంట్ సెషన్లో మెన్షన్ చేయండి. సో నేను ఖచ్చితంగా దాని మీద ఒక వీడియో చేస్తాను. ఆర్ ఎల్స్ ఇఫ్ యూ కెన్ అప్లై మీన్స్ యూ కెన్ అప్లై. మీరు ఒకవేళ ఖచ్చితంగా ఒక వీడియో చేయండి, ఎలా అప్లై చేయాలో కూడా చూపించండి అంటే ఒకసారి కంపల్సరీగా కమెంట్ సెషన్లో మెన్షన్ చేయండి. నేను ఖచ్చితంగా దాని మీద ఇంకో వీడియో అనేది చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమేం డాక్యుమెంట్స్ కావాలి మీకు చెప్పాను కదా, మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అనేవి సాఫ్ట్ కాపీస్ అప్లోడ్ చేయాలని. సో ఇక్కడ మనకి ఏమేం డాక్యుమెంట్స్ కావాలంటే రెజ్యూమ్ ఉండాలండి. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి రెజ్యూమ్ అనేది కంపల్సరీ, మీకు తెలిసిందే కదా. రెజ్యూమ్ ఉండాలి, ఐడి ప్రూఫ్ ఉండాలి, ఏజ్ ప్రూఫ్ ఉండాలి. ఎందుకంటే అప్పర్ ఏజ్ లిమిట్ అనేది దాటకూడదు కదా, సో ఏజ్ లిమిట్ ఉండాలి. ఏజ్ లిమిట్కి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, 10th క్లాస్ సర్టిఫికేట్ ఈస్ ఇనఫ్ అండి. దానికి ఏదో సర్టిఫికేట్లు అనేది తేవాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఓబీసీ ఎస్సీ ఎస్టీ వీళ్ళందరూ క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఇవన్నీ మెన్షన్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటంటే ఇందులో ఎక్స్పీరియన్స్ ఉంది కదా అని ఏ ఎక్స్పీరియన్స్ పడితే ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎలిజిబుల్ కాదండి. ఇక్కడ ఏంటంటే ఓన్లీ మార్కెటింగ్ అండ్ సేల్స్ రిలేటెడ్ వాళ్ళు ఎక్స్పీరియన్సే ఎలిజిబుల్. అండ్ ఇంకోటి ఇందులో టీచింగ్ అండ్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఎక్స్పీరియన్స్ కేటగిరీలో కౌంట్ అవ్వదంట. అది క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ, చూడండి బోల్డ్లో ఉంది అక్కడ. టీచింగ్ అండ్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ విల్ నాట్ బీ కౌంటెడ్ ఫర్ ఎలిజిబిలిటీ. సో మీరు ఒకవేళ మార్కెటింగ్ అండ్ సేల్స్లో టీచింగ్ ఎక్స్పీరియన్స్లో ఉన్నారనుకోండి, లేదంటే ఏదైనా మార్కెటింగ్ అండ్ సేల్స్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్లో ఉన్నారనుకోండి, సో వాటికి కంపల్సరీగా మీరు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ కాదు. వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు. మళ్ళీ మేము ఎలిజిబుల్లా, మేము టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాము, లేదా మేము ట్రైనింగ్ ఫీల్డ్లో ఉన్నాము, మేము అదే ఫీల్డ్లో ఉన్నాం కదా, ఎలిజిబుల్లా అనేది మీరు తీసేసేయండి. సో యు ఆర్ నాట్ ఎలిజిబుల్, క్లియర్లీ దే హ్యావ్ మెన్షన్ హియర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకో పాయింట్ ఏంటంటే హార్డ్ కాపీస్ ఏం మీరు మాకు సెండ్ చేయాల్సిన అవసరం లేదనేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఓన్లీ సాఫ్ట్ కాపీస్ పంపిస్తే చాలన్నమాట. నెక్స్ట్ క్యాండిడేట్స్ కెన్ అప్లై ఫర్ మోర్ దాన్ 1 పోస్ట్. మీరు ఒకవేళ ఈ 3 పోస్ట్కి ఎలిజిబుల్ అనుకోండి, ఈ 3 పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరు ఈ 3 పోస్ట్కి కూడా నిర్భయంగా నిర్మోహమాటంగా అప్లై చేసుకోవచ్చు. అండ్ బేస్డ్ ఆన్ యువర్ ఎలిజిబిలిటీ అండ్ యువర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, మీరు కనుక ఎలిజిబుల్ అయితే, మీకు కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. చాలామంది మార్కెటింగ్ అండ్ సేల్స్లో ఉంటారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కార్ షోరూంలో అయినా ఏదైనా సరే అది మార్కెటింగ్ అండ్ సేల్స్లో ఉంటారు కదా. సో అక్కడ తక్కువ ప్యాకేజెస్ ఉంటాయి. సో ఇది ఎక్కువ ప్యాకేజ్. సో మీరు కొంచెం కష్టపడి ఇంటర్వ్యూ వరకు వచ్చారనుకోండి, మంచి మంచి ప్యాకేజెస్ అనేవి యూ కెన్ గాట్ దిస్ జాబ్ అనమాట. ఎందుకంటే 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నా సరిపోతుంది, 6 years ఎక్స్పీరియన్స్ ఉన్నది ఒక పోస్ట్ ఉంది, 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నది ఒక పోస్ట్ ఉంది, ఫ్రెషర్స్కి ఒక పోస్ట్ ఉంది. వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫ్రమ్ దిస్ బ్యాంక్ అండి. ఓకేనా, సో అందరూ దయచేసి అప్లై చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియోని ఇప్పటివరకు ఓపిక్గా విన్నందుకు చాలా థ్యాంక్స్ అండి. అందరూ ఈ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.